తిరుమల తిరుపతి దేవస్థానంలో సంప్రోక్షణపై మల్లగొల్లాలు పడుతున్నారు. 3 రోజుల పాటు సంప్రోక్షణ చేయాలి, పూజలు చేయాలని సూచన ఆగమ పండితులు. పెద్ద జీయంగార్తో చర్చించి నిర్ణయం తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తుంది. 3 రోజుల పాటు సంప్రోక్షణ చేస్తే ఆర్జిత సేవలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలున్నాయి. మరి దీనిపై మరింత సమాచారం మళ్ళీ చూద్దాము. తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రోక్షణ విషయంలో మల్లగులాలు పడుతోంది. పెద్ద జీయంగారితో చర్చించి 3 రోజుల పాటు దీన్ని సంప్రోక్షణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే 3 రోజుల పాటు చేస్తే ఆర్జిత సేవలకు ఆటంకం కలుగుతుందనే భావన కూడా టీటీడీ అధికారుల్లో ఉంది. దానిపై ఏం చేయాలి అనేది కొద్దిసేపటిలో మళ్ళీ నిర్ణయం తీసుకోదలుచుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ మూర్తి, మొత్తం మీద ఏదైతే టీటీడీ లడ్డు వివాదం రోజు రోజుకు ముదురుతున్న నేపథ్యంలో ఇప్పటికే లడ్డూకు సంబంధించినటువంటి కల్తీ నెయ్యికి సంబంధించి ఇప్పటికే ఆలయంలో ఒక మహా సంప్రోక్షణ నిర్వహించాలనే ఉద్దేశంతో ఏదైతే అధికారులతో అంటే అధికారులు కావచ్చు, మరోవైపు అర్చకులు, ఆగమ సలహాదారులతో ఈరోజు అయితే సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఈరోజు ఇప్పటికే టీటీడీ ఈఓ శ్యామలరావు పూర్తిగా ఏదైతే ఏపీ సీఎంకి టెలికాన్ఫరెన్స్ ద్వారా శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ యాగం కానీ మహాశాంతి యాగం కానీ తీరాలి అని చెప్పేసి ఇప్పటికే తెలిపిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అర్చకులు సైతం ఏదైతే టీటీడీ ఈఓకు తెలిపారు. ముఖ్యంగా ఎందుకంటే ఇటువంటివి జరిగినప్పుడు ఏదైనా ఆలయంలో ఇటువంటి ఏదైనా యాగాలు కావచ్చు, మరోవైపు సంప్రోక్షణ నిర్వహిస్తే మంచిదని చెప్పేసి వాళ్ళు తెలిపిన పరిస్థితి. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే గత నెలలో అంటే ఆగస్టు నెలలోనే పవిత్రోత్సవాలు నిర్వహించారు. ముఖ్యంగా ఏదైనా సంవత్సరం పాటు ఏదైనా జరిగితే అంటే భక్తుల వల్ల కావచ్చు, ఎవరివైనా పీడ కావాలి అంటే దానికి సంబంధించి పవిత్రోత్సవాలు, మంచికి చెడికి సంబంధించి పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు. అట్లాంటివి మహా సంప్రోక్షణ ఇట్లాంటివి అవసరం లేదు, మామూలుగా మహాశాంతి యాగం నిర్వహించవచ్చు అని చెప్పేసి ఇప్పటికే అర్చకులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అర్చకులు ప్రధానంగా ఒకటే చెప్పారు, శ్రీవారి ఆలయంలో జరుగుతున్నటువంటి ఆర్జిత సేవలకు సంబంధించి ఇప్పటికే ఒకవేళ భక్తులు ఇప్పటికే బుక్ చేసుకుంటారు, వాళ్ళకి ఆ ఆర్జిత సేవలు ఏం చేయాలి అంటే ఆర్జిత సేవలకు సంబంధించి దర్శనం ఏ విధంగా వాళ్ళకి కల్పించాలి అనే దాని మీద కూడా మళ్ళా గుల్లాలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎక్కడి నుంచో రోజు రోజుకి ఆలయంలో జరుగుతున్నటువంటి ఆర్జిత సేవలు బుక్ చేసుకున్న వాళ్ళు భక్తులకి పూర్తి స్థాయిలో ఆర్జిత సేవలు రద్దు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ కావచ్చు, మహాశాంతి యాగం నిర్వహించాలంటే శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలే కాదు, పలు దర్శనాలు కూడా రద్దు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులతో అంటే ఉదయం నుంచి అర్చకులు అంటే అర్చకులు కావచ్చు, టీటీడీ అర్చకులు, ఆగమ సలహాదారులు పూర్తి స్థాయిలో ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ టీటీడీ ఈఓ ఏదైతే టీటీడీ ఈఓ ఛాంబర్ దగ్గరే ఉన్నాం మనం, ముఖ్యంగా ఏదైతే ఇప్పటికీ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఇంకా స్పష్టత రాని పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ పెద్ద జీఎం గారు అందుబాటులో లేరు. ఆ పెద్ద జీఎం గారు వచ్చిన తర్వాత పూర్తిగా ఆయనతో చర్చించిన తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో ఇటువంటివి జరిగినప్పుడు ఏదైనా మహా సంప్రోక్షణ కావచ్చు, మహాశాంతి యాగం నిర్వహించాలన్నా దీనికి సంబంధించి పూర్తిగా అందరితోనూ చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఈఓకి ఇప్పటికే ఆలయ అర్చకులు తెలిపినప్పటికీ దీనికి సంబంధించి పెద్ద జీఎం గారితో మరి కాసేపట్లో ఇక్కడ పూర్తిగా ఆయన్ని కలిసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి రేపటికల్లా పూర్తిగా అంటే టీటీడీ ఏం కార్యక్రమం నిర్వహించబోతుంది అనే దానిపై సాయంత్రం లోపే పూర్తిగా వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూర్తి. థ్యాంక్ యూ సునీల్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.